హలో, మనం ఈ వీడియోలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అఫీషియల్ కట్ ఆఫ్ ఎంత, అదే సిపిగెట్ ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అఫీషియల్ కట్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్ ఎంత ఉంది, క్యాస్ట్ వైజ్ ఎంత ఉంది, ఏ క్యాస్ట్కి ఎంత ర్యాంక్ వస్తే యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. అయితే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు ఓన్లీ 2 యూనివర్సిటీస్లోనే ఉంది. ఒకటి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, అదే కోటి విమెన్స్ కాలేజ్, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఆ కాలేజ్ని. రెండవది శాతవాహన యూనివర్సిటీ, అది కరీంనగర్ డిస్టిక్లో ఉంది. రెండు యూనివర్సిటీస్లో కూడా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ కోర్సే, రెగ్యులర్ కోర్స్ అయితే కాదు. సో సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ ఏంటి అనేది మీరు ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం కోటి విమెన్స్ కాలేజ్ కట్ ఆఫ్ అయితే చూద్దాము. స్క్రీన్ మీద మీరు ఆ కట్ ఆఫ్ అయితే చూడొచ్చు. 12th ర్యాంకు ఓసీ క్యాండిడేట్, ఓసీ ఫిమేల్ క్యాండిడేట్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చేసింది. అయితే ఈ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్లో సీట్ రావాలంటే, అది కూడా ఈ రెండు యూనివర్సిటీస్లో సీట్ రావాలంటే ఏ క్యాస్ట్కి ఎన్ని మార్కులు ఉండాలనేది ఒకసారి చూద్దాము. ఒకవేళ మీరు ఓసీ క్యాండిడేట్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే 40 to 45 మార్క్స్, మ్యాక్సిమం 45 మార్క్స్ అయితే ఉండాలి. 43-45 మార్క్స్ ఉంటే, ఒకవేళ ఓసీ క్యాండిడేట్ అయ్యి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే 45 మార్క్స్ ఉంటే ఈ రెండు యూనివర్సిటీస్లో కూడా మహిళా విశ్వవిద్యాలయంలో ఫిమేల్ క్యాండిడేట్ అయితే వస్తుంది. లేదు మేల్ క్యాండిడేట్ అయితే శాతవాహన యూనివర్సిటీలో ఓసీ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే 45 మార్క్స్కి వస్తుంది. సో ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో మళ్ళీ వాళ్ళకి 45+ మార్క్స్ ఉంటే 50 మార్క్స్ ఉంటే ఈ రెండు యూనివర్సిటీస్లో కూడా ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే వస్తుంది. లేదు మేల్ క్యాండిడేట్ అయితే శాతవాహన యూనివర్సిటీలో ఒక దాంట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదన్నమాట ఎన్ని మార్క్స్ వస్తే ఈ శాతవాహన యూనివర్సిటీలో, అట్లాగే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఈ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సీట్ వస్తుంది అనేది. లిస్ట్లో మీరు ఇంకా చెక్ చేసుకోవచ్చు. 31 ర్యాంక్ బీసీబీ క్యాండిడేట్, 40 ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఫిమేల్, 44 ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఫిమేల్, వీళ్ళందరికీ కూడా ఫేజ్ 1లో వచ్చినాయి. ఒకసారి చూడొచ్చు, మీ స్క్రీన్ మీద చూస్తున్న ర్యాంక్స్ అన్నీ కూడా 100 లోపు ఉన్న ర్యాంక్స్, మ్యాక్సిమం 100 లోపు ఉన్న ర్యాంక్స్ అన్నీ కూడా మనకు ఫేజ్ 1లో ఫిల్ అయిపోతాయి. ఎవరికైతే 100 లోపు ర్యాంక్స్ వస్తాయో వాళ్ళకైతే ఫేజ్ 1లో లేదా ఫేజ్ 2లో సీట్స్ అయితే వచ్చేస్తాయి. ఎవరైతే ఎక్కువ ర్యాంక్స్ ఉంటాయో, నెంబర్ డిజిట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే ఫేజ్ 2, ఫేజ్ 3లో సీట్ అయితే అలాట్ అవుతుందన్నమాట, ఏదో ఒక యూనివర్సిటీలో అయితే. చూడొచ్చు స్క్రీన్ మీద 68 ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ ఫిమేల్ సెల్ఫ్ ఫినాన్స్ ఫేజ్ 3లో వచ్చింది. 71 ఫిమేల్ సెల్ఫ్ ఫినాన్స్ ఫేజ్ 1లో వచ్చింది. 80 ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫిమేల్ ఫేజ్ 1లో వచ్చింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు 110 ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఫిమేల్ సెల్ఫ్ ఫినాన్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మనకు 100 పైన ర్యాంక్ వచ్చినా కూడా మనకు యూనివర్సిటీలో సీట్ రావడానికి ఏదో ఒక ఫేజ్లో యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. 132 ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఫిమేల్, మళ్ళీ ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫేజ్ 1లో సీట్ వచ్చింది. 138 ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫిమేల్ ఫేజ్ 3లో సీట్ వచ్చింది. అదన్నమాట. సో ఇట్లా మనకు మీరు మీ కేటగిరీ ఎక్కడుంది ఈ లిస్ట్లో, మీ కేటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే వచ్చిందనేది మళ్ళీ మీరు ఒకసారి డీటెయిల్గా చెక్ చేయండి. నేనైతే చెప్తున్నాను ఇట్లా. 279 ర్యాంక్, ఒకసారి చూడండి. 279 ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ. సో ఫేజ్ 1లో సీట్ వచ్చింది. సో మనకి ఎప్పుడైతే మన మార్కులతో పాటు కాస్త స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయో మనకైతే అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట, తొందరగా యూనివర్సిటీలో సీట్ రావడానికి, మనం అనుకున్న యూనివర్సిటీలో సీట్ రావడానికి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి మొత్తానికైతే. 408 ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ ఫేజ్ 1లో సీట్ వచ్చింది. 494 ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ సెల్ఫ్ ఫినాన్స్ ఫేజ్ 3లో సీట్ వచ్చింది. 552 ర్యాంక్ బీసీసీ క్యాండిడేట్ సెల్ఫ్ ఫినాన్స్ ఫేజ్ 2లో సీట్ వచ్చింది. సో ఇట్లా మనకు ర్యాంక్ ఎక్కువ వచ్చినా బాధపడాల్సిన అవసరం అయితే లేదని ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. అంటే
ర్యాంకు గురించి ఆలోచించొద్దు, ఎంత ర్యాంక్ వచ్చిందని ఆలోచించొద్దని నేను అంటలేను. కాకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు క్లియర్గా ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ యూనివర్సిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ యూనివర్సిటీ సెకండ్ ఆప్షన్లో పెట్టుకోవాలి అనేది తెలిసి ఉండాలి. తెలియలేదు అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మనం సిపి గెట్ ప్రిపరేషన్ దగ్గర నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టేదాకా గైడ్ చేస్తూనే ఉంటాము. సో అది విషయం. ఇప్పటిదాకా చూసింది తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయము ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కట్ ఆఫ్. ఇప్పుడు మనం శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఇది శాతవాహన యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ అన్నట్టు. ఇదెందుకు మాకు అంటే, ఒకవేళ మీకు రేపు శాతవాహన యూనివర్సిటీలో సీట్ వస్తే అక్కడ సెంట్రల్ లైబ్రరీ ఫెసిలిటీ ఉందని చెప్పడానికి నేనైతే ఈ అఫీషియల్ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళాను. సో అది విషయము. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయనే లిస్ట్ ఉంది. సో అందులో 10th సీరియల్ నెంబర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాతవాహన యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ఈవెన్ శాతవాహన యూనివర్సిటీలో కూడా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫినాన్స్ కోర్సే, రెగ్యులర్ సీట్స్ అయితే లేవు. అది మొత్తానికి అంటే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలంగాణ మొత్తం మీద ఓన్లీ 2 యూనివర్సిటీస్లోనే ఉంది. ఒకటి శాతవాహన యూనివర్సిటీ, రెండవది తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం. ఇదన్నమాట విషయము. సో ఇప్పుడు ఈ శాతవాహన యూనివర్సిటీలో సీట్ రావాలంటే మనకి ఎన్ని మార్కులు వచ్చి ఉంటే ఎంత ర్యాంక్ వస్తుంది, ఎంత ర్యాంక్ వస్తే మనకు శాతవాహన యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది కేటగిరీ వైజ్ చూద్దాము. అంటే కేటగిరీ వైజ్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, ఎన్సీసీ, ఇవన్నీ కేటగిరీ వైజ్ మనమైతే ఒకసారి చూద్దాము. అది చూడొచ్చు. ఇది లిస్ట్ అయితే ఇంకా డిస్ప్లే చేస్తాను, ఒక నిమిషం. సో ఇది 4th ర్యాంక్ బీసీబీ క్యాండిడేట్ మేల్, సెల్ఫ్ ఫినాన్స్. చూసారా, 4th ర్యాంక్ వచ్చినా సరే మనకు సెల్ఫ్ ఫినాన్స్ సీటే, రెగ్యులర్ సీట్స్ ఇక్కడ లేవు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినా 4th ర్యాంక్ వచ్చినా అందరికీ సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే. సో ఎక్స్ట్రా ఫీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అందరు కట్టుకోవాల్సిందే. అట్లనే ఉన్నది ఇక్కడ 2 డిజిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు. ఈ 2 డిజిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా 60+ మార్క్స్ వచ్చిన వాళ్ళు, 55+, 60+, 50+, ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకే 2 డిజిట్ ర్యాంక్ వస్తుంది. సో ఎప్పుడైతే మన మార్క్స్ 50కి కిందికి వస్తాయో, 50 కన్నా తక్కువ వస్తాయో మన మార్క్స్, సో అప్పుడు మన ర్యాంక్ అనేది 3rd డిజిట్, 3 డిజిట్ ర్యాంక్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అప్పుడు మనకు 3 డిజిట్ ర్యాంక్ ఉంటే యూనివర్సిటీలో సీట్ వస్తుందా లేదా అనేది ఇక్కడే మన స్క్రీన్ మీద ఎగ్జాంపుల్స్గా చూడొచ్చు. ఒక్కో కేటగిరీ బీసీఏ, డి, బీసీబీ, ఎస్సీ, ఓసీ, ఎస్టీ, సో వీళ్ళందరికీ కూడా 3 డిజిట్ ర్యాంక్ ఉన్నా సరే, అంటే 100 పైన ర్యాంక్ ఉన్నా సరే యూనివర్సిటీలో అయితే సీట్ వచ్చింది కదా, మీరు చూస్తున్నారు కదా. సో కాబట్టి రేపు మీకు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత ఇంత ర్యాంక్ వచ్చింది, అంత ర్యాంక్ వచ్చిందని ఎక్కువ టెన్షన్ తీసుకోనక్కర్లేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టేప్పుడు క్లియర్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, కొంతమందికి ఫేజ్ 1లో సీట్ వస్తే కొంతమందికి ఫేజ్ 2లో సీట్ వచ్చింది. అంతేగాని సీట్ రాకుండా అయితే పోలేదు కదా. 202 ర్యాంక్ ఉన్నా, 212 ర్యాంక్ ఉన్నా, 213 ర్యాంక్ ఉన్నా ఫేజ్ 1లో కాకపోతే ఫేజ్ 2లో ర్యాంక్ వచ్చింది. సో మొత్తానికైతే సీట్ వస్తుంది, సీట్ రాదని కాదు. కాకపోతే మనం లాస్ట్ ఫేజ్ దాకా ట్రై చేయాల్సి ఉంటుంది కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు. ఇక్కడ చూడొచ్చు 215 ర్యాంక్ ఫేజ్ 3లో సీట్ అలాట్ అయింది. 231 ర్యాంక్ బీసీబీ క్యాండిడేట్ ఫేజ్ 3లో సీట్ అలాట్ అయింది. సో నేను ఇట్లా కొన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను ఈ లిస్ట్లోంచి. అయితే మీరు ప్రతి ర్యాంక్ని క్లియర్గా మళ్ళీ ఒకసారి చూడండి. మీ కేటగిరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది. మీ కేటగిరీస్లో స్టార్టింగ్ ర్యాంక్ అంటే లోవెస్ట్ ర్యాంక్, అంటే మంచి ర్యాంక్, ఎంత మంచి ర్యాంక్ ఉంటే యూనివర్సిటీ సీట్ వస్తుంది, ఎంత ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే యూనివర్సిటీ సీట్ వస్తుంది. అంటే అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ అనేవి రెండు ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు రేపు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత అదే అరౌండ్ ఆ ర్యాంక్లోనే వస్తే మీకు కూడా మీ కేటగిరీలో, సో మనకు కాస్త హోప్ ఉంటుంది కదా. సో అదన్నమాట విషయము. ఒకసారి చూడొచ్చు, 372 ర్యాంక్, 300 దాటింది ర్యాంక్. చూడండి ఒకసారి, 300 దాటినా కూడా బీసీఏ క్యాండిడేట్కి వచ్చింది. 374 ఎస్టీ క్యాండిడేట్, 375 బీసీఏ క్యాండిడేట్, 401, 417, 473, 493, 516, 560, 668,
628, 638. సో ఇట్లా ర్యాంక్ పెరిగినా సరే, మరి ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా చూడండి మనకు ఫేజ్ 3లో కూడా సీట్స్ అలాట్ అయినాయి. మీరు ఒకసారి 901 ర్యాంక్ చూడండి, లాస్ట్ నుంచి రెండోది 901 ర్యాంక్ మేల్ క్యాండిడేట్ బీసీఏ వచ్చింది సీట్. లాస్ట్ చూడండి, లాస్ట్ ర్యాంక్. సో అది కూడా మనకు 1000+ ర్యాంక్ ఉన్నా కూడా మనకైతే యూనివర్సిటీలో మొత్తానికి సీట్ అయితే అలాట్ అయింది కదా. సీట్ అలాట్ కాకుండా అయితే లేదు కదా. సో మనకు 100స్లో ర్యాంక్ వచ్చినా 1000+ వచ్చినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మనకు 1000+ వస్తే మనకి ఏదైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఒకసారి మీరు చూడండి 1073, 1073వ ర్యాంకు ఓసీ క్యాండిడేట్, ఫిమేల్ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది. సో ఫేజ్ 3లో అలాట్ అయింది. తనకు ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో వచ్చి ఉండకపోవచ్చు, ఫేజ్ 1, 2లో రాకపోవచ్చు, కానీ ఫేజ్ 3లో సీట్ వచ్చింది కదా 1000+ ర్యాంక్ ఉన్నా. కాబట్టి ర్యాంక్ ఎక్కువ వచ్చింది అనే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫేజ్ 1 ట్రై చేస్తాం, రాకపోతే ఫేజ్ 2 ట్రై చేస్తాం, అది రాకపోతే ఫేజ్ 3 ట్రై చేస్తాం. ఫేజ్ 3 కూడా రాకపోతే ఇన్ కేస్ స్పెషల్ డ్రైవ్ ఏమైనా కండక్ట్ చేస్తే సీట్స్ మిగిలి ఉంటే ఫేజ్ 3లో స్పెషల్ డ్రైవ్లో కూడా ట్రై చేస్తాం. కానీ మొత్తానికి సీట్ రాకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఇది విషయం. సో మొత్తానికైతే మనం ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శాతవాహన యూనివర్సిటీ, అట్లాగే కోటి విమెన్స్ కాలేజ్, అదే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూసినాము. అయితే ఇంకా మీకు ఏ కోర్సు గురించి అయినా, ఏ కోర్స్ కట్ ఆఫ్ గురించి అయినా మీకు వీడియో కావాలంటే మీరు ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే నేను అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీ సబ్జెక్ట్ వచ్చేసరికి కాస్త టైం పట్టొచ్చు, కానీ మొత్తానికైతే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియోస్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు ఆర్ ఛానల్. ఇంకొకటి, ర్యాంక్ కార్డ్స్ రాగానే సిపిగేట్కి సంబంధించిన అన్ని విషయాలు అయిపోవు, ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ పెట్టాలి, అలాట్మెంట్ కావాలి, అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజ్ నచ్చితే ఉండాలా, నచ్చపోతే వెళ్ళిపోతే ఆ సీట్ ఉంటుందా, మళ్ళీ ఇంకో దగ్గర సీట్ వస్తుందా, రేపు హాస్టల్ అడ్మిషన్ ఎట్లా, ఎంత అమౌంట్ పే చేయాలి, ఇన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో ఇవన్నింటిని దాటుకొని నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ జువాలజీ చేస్తున్నా ప్రస్తుతం. సో కాబట్టి ఇవన్నీ విషయాల్లో మీకు హెల్ప్ అవుట్ చేయాలని చెప్పేసి నేను ప్రతి దాని మీద వీడియో అయితే చేసి మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో ఇది విషయము. మీకు ఇంకా సిపిఎడ్కి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా, దేని గురించి డౌట్ ఉన్నా మన ఛానల్లో వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. లేట్ ఎందుకు అవుతుందంటే నేను కూడా కాలేజీకి వెళ్ళాలి, ల్యాబ్స్ ఉంటాయి నాకు ఆఫ్టర్నూన్. కాలేజ్, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్, ఈ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది కదా. సో కొన్నిసార్లు రిప్లైస్ ఇచ్చేసరికి లేట్ అవ్వచ్చు, అంతేగాని రిప్లైస్ ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి అట్లా ఏమనుకోకండి. ఖచ్చితంగా వీలైనంత వరకు రిప్లైస్ ఇస్తాను. అండ్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్, ఫర్దర్ లేటెస్ట్ సిపిగేట్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్. అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. And thanks for watching.